చుట్టూ తిరుగుతున్నారంటే ఇలా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఇంకోవైపు జిల్లా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కలెక్టర్లకు 100 మీటింగులు ఉంటాయి, అడిషనల్ కలెక్టర్లు దొరకరు, ఎవరికి చెప్పాలనో తెలియదు. దానికోసం ప్రతిరోజు పైసలు ఖర్చు. ముఖ్యమంత్రి దొరకడు. ప్రజావాణి అనేది కేవలం ఒక ప్రహసనం, అదొక డ్రామా. దానివల్ల ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వడం లేదు. నిజంగా అయ్యేటట్లయితే ముందర పెట్టండి. ఇలా నేను అడుగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ గృహ నిర్మాణ శాఖ మీకే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సమస్యని రివ్యూ చేసిండ్రా? రివ్యూ చేస్తే ఆ రివ్యూ చేసిన మినిట్స్ ప్రజల ముందు పెట్టండి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో శరణార్థులుగా, క్రిమినల్స్గా ముద్ర వేయబడ్డ అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనుషులే, ఈ దేశ పౌరులే, వీళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వము ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం 2006లో తీసుకొచ్చింది. ఆ 2006లో సెక్షన్ 3లో చాలా క్లియర్గా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఏ వ్యక్తి అయినా, గిరిజనులైతే వాళ్ళు గిరిజనులుగా వాళ్ళకు ఐడెంటిటీ ఉంటుంది,